వెల్కమ్ టు యూనివర్సల్ కోచింగ్ సెంటర్. నేను మీ రవికుమార్ లోక్రే సార్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఇక్కడ మనకు టైమ్ అండ్ వర్క్లో ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఎలా చేయాలి, షార్ట్కట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. రైట్, ఇఫ్ 6 men or 6 women can do a piece of work in 16 days, in how many days can 12 men and 8 women do the same piece of work అని అడుగుతున్నారు క్వశ్చన్. ముగ్గురు పురుషులు లేదా 6 స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో చేయగలరు. అదే పనిని 12 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. ఈ క్వశ్చన్కి ఇక్కడ ఆర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆర్ అంటే లేదా. లేదా ఉన్నప్పుడు మనం చాలా సింపుల్గా ఎలా రాస్తాము, ఇలా రాయాలి. 3 men and 6 women ఎన్ని డేస్, 16 days అని రాస్తాం. తర్వాత మనకి ఎంతమందిని అడుగుతున్నారు, 12 men అడుగుతున్నారు. 12 men అండ్ అడుగుతున్నారు 8 women ఎన్ని డేస్లో చేస్తారు అని అడుగుతున్నారు. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏం చేస్తాం మనం, ఈ 3, ఈ 6, ఈ 16 రాస్తాం. 3 × 6 × 16 బై క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సింపుల్ షార్ట్ కట్ మెథడ్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 3 8s are 24, 12 6s are 72, యాడ్ చేస్తే 96. ఈ 96 మనం ఇక్కడ రాస్తాము. 96 రాసి క్యాన్సిల్ చేస్తాం. 16 1s are 16, 16 6s are 96. సో 6 6 క్యాన్సల్. ద ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ 3, బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ మీరు కూడా ఒకటి చేసి కామెంట్ చేయండి. రైట్, ఇఫ్ 3 men or 4 women can plug a field in 43 days, how long will 7 men and 5 women take to plug it? Right? Thank you. Have a nice day.